క్రీస్తుకు సాక్షులుగా ఉండుట. నేను ఆయనకి సాక్షిగా ఉండాలి, మీరందరూ కూడా ఆయనకి సాక్షులుగా ఉండాలి. ఈ నూతన మందిరంలో ఈరోజు మీరు ప్రార్థన చేసుకొని ఒక తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. మనమంతా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మరి క్రీస్తుకు సాక్షులుగా ఉండటం అంటే ఏమిటి? ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలి? ఎందుకు సాక్షులుగా ఉండాలి? ఎలా సాక్షులుగా ఉండాలి? సాక్షులుగా ఉంటే వచ్చే ప్రయోజనం ఏంటి? సాక్షులుగా ఉండకపోతే వచ్చే నష్టం ఏంటి? ఇదంతా మనం విశ్లేషణ చేయాలి. వీ హావ్ మెట్ దిస్. దీన్ని మనం ధ్యానించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉండమన్నాడు. ఓకే, సాక్షులుగా ఉండటం అంటే ఏమిటి? ముందు దాని అర్థం ఏంటి? సాక్షులుగా ఉండటం అంటే ఏమిటి? ఓకేనా? మరి సాక్ష్యం ఎక్కడెక్కడ మనం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ సాక్ష్యం చేత వచ్చే ప్రయోజనం ఏంటి, చెప్పకపోతే కలిగే నష్టం ఏంటి? ఈ విషయాలని క్లుప్తంగా కొంచెం మనం ఆలోచించేద్దాం. ప్రభు చెప్తున్నారు, నేను వెళ్తాను కదా, పరిశుద్ధాత్మ దేవుని మీ దగ్గర పంపిస్తాను. ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటాడు. నేను లేనటువంటి లోటు ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మీకోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాను. రెండవ రాకడ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, బాగానే ఉంది. అయితే ఈ లోపు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండటానికి, మీరు ఒంటరులుగా ఉండకుండా ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండటానికి పరిశుద్ధాత్మ నేను పంపిస్తాను. ఆయన వస్తాడు. ఆయన నేను లేనటువంటి లోటు తీరుస్తాడు. నేను పరలోకానికి వెళుతున్నాను కాబట్టి నేను లేని లోటు ఆయన తీరుస్తాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ వ్యక్తిగతంగా సర్వాంతర్యామిగా మీ అందరిలో నివసిస్తాడు. ఏకకాలంలో అందరిలో ఆయన నివసించగలడు. కాబట్టి ఆయన మీలో నివసిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, ప్రేరేపిస్తుంటాడు. అందువల్ల మీరేంటంటే పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుకుంటారు, జ్ఞానాన్ని పొందుకుంటారు, ధైర్యాన్ని పొందుకుంటారు. సో ఆ సమయంలో ఏం చేయాలంటే నాకు సాక్షులుగా ఉండాలి. కనుక ఈరోజు ఎంత మంచి మందిరం ఇక్కడ కట్టబడింది, ఇక్కడ సంఘం స్థాపించబడింది, ఎంతోమంది విశ్వాసులుగా ఇక్కడికి వస్తున్నారు మీరు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆయనకి సాక్షులుగా ఉండాలనేటువంటి నిర్ణయం ఈరోజు రావాలి. ఏదో మనం చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, లేక ప్రతి ఆదివారం మనం చర్చికి వచ్చి ఆరాధన చేయడం మాత్రమే కాదు. ఇది మనకు మాత్రమే పరిమితం కాదు, ఇది మనం సాక్షులుగా ఉండేటువంటి డ్యూటీ. ఓకే, సరే, ఇప్పుడు నేను లోపలికి వచ్చేస్తాను. సాక్షులుగా ఉండటం అంటే ఏంటంటే, మొట్టమొదటిగా సాక్ష్యం అని ఆలోచిస్తున్నప్పుడు ఇందులో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సాక్ష్యం అన్నప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం, రెండు సాక్షిగా జీవించడం. ఈ రెండు కావాలి, సూపర్ పాయింట్స్. ఒక నాణ్యానికి బొమ్మ బరుసులు రెండు వైపులు ఎలాగుంటాయో సాక్ష్యం కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో మాటల రూపంలో మనం సాక్ష్యం చెప్పడం ఇతరులకి, రెండవది మన ప్రవర్తన రూపంలో, మన క్రియల రూపంలో సాక్షిగా జీవించడం. ఇది జరగాలి. ఎవరైతే మందిరంలోకి వస్తున్నారో, రక్షణ పొందారో, బాప్తీసం తీసుకున్నారో ప్రతి ఒక్కరిలో ఇది జరగాలి. క్రైస్తవుడు తప్పనిసరిగా తనలో తాను సాక్ష్యము కలిగి ఉంటాడు. క్రీస్తు శిష్యుడు ఇప్పుడు కూడా సాక్షిగానే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇటు నోటి మాటల రూపంలో సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి, అలాగే మన క్రియల రూపంలో కూడా సాక్షిగా జీవించాలి. కొంతమంది ఏం చెప్తారంటే సాక్ష్యం బ్రహ్మాండంగా చెప్తారు, అదిరిపోయింది అనమాట. సాక్ష్యం చెప్తే మామూలుగా ఉండదు, దుమ్ములేసిపోయింది, కానీ సాక్షిగా జీవించే దగ్గర ఫెయిల్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే సాక్షిగా జీవిస్తారు కానీ సాక్ష్యం చెప్పరు. ఇక్కడ రెండు జరగాలి. కొంతమంది సాక్ష్యం చెప్తారు, సాక్షిగా జీవించరు. కొంతమంది ఏమో సాక్షిగా జీవిస్తారు కానీ బయటకు మాత్రం చెప్పరు, సిగ్గుపడుతుంటారు, భయపడుతుంటారు, లేక వెనకాడతారు. ఇక్కడ విషయం ఏంటంటే సాక్షులుగా జీవించండి అన్నప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి ప్లస్ సాక్షిగా జీవించాలి. ఇది కానీ తయారైతే, అంటే నేర్చుకోగలిగితే, ఈ చర్చి మరొక సంవత్సరం వచ్చేసరికి ఫుల్ అయిపోయింది. అసలు డౌటే లేదు. మళ్ళీ పాస్టర్ గారు ఎట్ట పెంచుదామని ఆలోచించాల్సి వచ్చింది. ఆయన ఏంట్రా ఈ చర్చి కూడా పట్టట్లేదు, ఎలా పెంచాలరా అని మళ్ళీ దిగులు పట్టుకుని ఆయన. కారణం ఏంటంటే నేడు సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి ఒక కారణం మిస్టేక్ ఏంటి? కొన్ని చోట్ల నేను వెళ్తుంటాను, ఆంధ్రాలో పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తాను, పెద్ద పెద్ద చర్చిలు దర్శిస్తాను. అయితే నాకు ఎదురయ్యే ఒక సమస్య ఏంటంటే, కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద చర్చిలు కడతారు, చర్చి అని ఖాళీగా ఉంటుంది. అలాంటి సందర్భాలు కూడా నేను గమనించినప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట. చర్చి చూస్తే ఎంత అద్భుతంగానో కడతారు, కొన్ని చర్చిలు మూతపడుతున్నాయి, కొన్ని చర్చిలు ఖాళీగా కనిపిస్తున్నాయి. నేను అనుకుంటాను, చర్చి ఖాళీగా కనిపిస్తుందంటే విశ్వాసులమైన మనం ఎంత కృషి చేయాలి, విశ్వాసులమైన మనం ఎంత ఛాలెంజ్గా తీసుకోవాలి. అసలు చర్చిలో ఖాళీ స్థలం కనపడకూడదండి. ఇప్పుడు పండగ వచ్చినప్పుడు ఫుల్ అయింది కరెక్టే, ఈరోజు యానివర్సరీ అయినప్పుడు ఫుల్ అవుతుంది కరెక్టే, కానీ ప్రతి ఆదివారం చర్చిలో ఆరాధనలో మన చర్చి ఫుల్ అయితే, ఫుల్ కాకపోతే మన కళ్ళమట్టు నీళ్లు రావాలి. మన చర్చిలో ఖాళీ కనిపించిందంటే నువ్వు నిజమైన విశ్వాసం అయితే నీకు బుద్ధి రావాలి, నిజమైన విశ్వాసం అయితే నీకు కళ్ళమట్టు నీళ్లు రాలిపోవాలి. అయ్యో, ఈ చర్చిలో ఇంత ఖాళీ ఉందే, ఈ ఖాళీ కూడా ఫుల్ అయితే బాగుండే, ఈ ఖాళీ ఫుల్ అయితే కొంతమంది పరలోకానికి వస్తారు కదా, ఈ ఖాళీ అంతా నరకానికి వెళ్ళే వాళ్ళని చూపిస్తుంది కదా అనేటువంటి ఆలోచన రావాలి. కాబట్టి చర్చి కట్టడం ఒక ఎత్తు, చర్చిని జనాభాతో నింపడం మరొక ఎత్తు. కరెక్టా కదా? మీరు చెప్పండి. నేను ఎప్పుడు ప్రాక్టికల్ టాక్స్ మాట్లాడతాను, ఇట్స్ నాట్ థియరీ. ఇప్పుడు థియరీ ప్రసంగాలు చేయలేము ఇప్పుడు మనం, టైం కూడా లేదు నాకు. కాబట్టి చర్చి కట్టడం ఒక ఎత్తు, చర్చిని జనంతో నింపడం మరొక ఎత్తు. ఆ జనంలో కూడా మళ్ళీ రక్షణ పొందిన వాళ్ళతో నింపడం ఇంకొక ఎత్తు. కొన్ని చోట్ల చర్చి అంటే ఫుల్గా ఉంటారు కానీ అందులో సగం మంది కూడా సరిగా క్రైస్తవులు కనపడరు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుకు సాక్షులుగా ఉండాలని ఆయనే పిలుపునిస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నానయ్యా, మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాను, మీరంతా నా శిష్యులు, వెరీ గుడ్, మీరంతా నా పిల్లలు, మీరంతా నా కుమారులు కుమార్తెలు, లేకపోతే మీరంతా నా సంఘం, లేకపోతే మీరంతా నా పెళ్లి కుమార్తె సంఘం. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఏం చేయండి, నాకు సాక్షులుగా ఉండండి. నేను వచ్చేంతవరకు మీరు నాకు సాక్షులుగా ఉంటే జరగాల్సిందేదో జరిగింది, పని నేను చేసుకుంటాను.
ఇప్పుడు సాక్షిగా ఉండే వ్యక్తి రెండు పనులు పర్ఫెక్ట్గా చేయాలి. మొదటి పని ఏంటంటే, మనం ఎక్కడుంటే అక్కడ నోటి మాటల రూపంలో సాక్ష్యం చెప్పాలి. మీరు ఎక్కడుంటే అక్కడ, మీరు మీ ఆఫీస్లో ఉంటారా, మీరు పొలంలో ఉంటారా, మార్కెట్లో ఉంటారా, లేక జర్నీలో ఉంటున్నారా, మీరు ఎక్కడుంటే అక్కడ మీరు సాక్ష్యం చెప్పడం అలవాటు చేసుకోవాలి. నేను ఇలాగ రక్షించబడ్డాను, ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇలా ఉండేదాన్ని. సో ప్రభు నన్ను పట్టుకున్నాడు, ప్రభు నన్ను రక్షించాడు, ఆయన నా పాపాలు క్షమించాడు, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, ఆయన నాకు స్వస్థత ఇచ్చాడు, లేక ఆయన నన్ను ఆశీర్వదించాడు, ఆయన నా జీవితంలో ఇదిగో ఈ అద్భుతాలు చేశాడు. ఒకప్పుడు నేను ఇలా ఏడుస్తూ ఉండేవాడిని, బాధపడేవాడిని, ఇప్పుడు నాకు ఆయన సంతోషం ఇచ్చాడు. ఒకప్పుడు నేను చాలా వెనకబడ్డాను, దేవుడు నన్ను ఇప్పుడు దీవించాడని మనం ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ, ఎక్కడ జనం ఉంటే అక్కడ అర్జెంటుగా నోరు తెరిచి మనం సాక్ష్యం చెప్పాలి. ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కొంత సమయాన్ని కేటాయించుకొని ఇంట్రెస్ట్గా నోరు తెరిచి మనం సాక్ష్యం చెప్పగలుగుతామో, యేసుక్రీస్తు గురించి సువార్త మనం చెప్పగలుగుతామో, దేవుడు కొంతమందిని పట్టుకుంటాడు. ఒకవేళ అందరూ మారకపోవచ్చు, ఓకే, అందరూ మారకపోవచ్చు, ఒప్పుకుంటాను. అందరూ వినకపోవచ్చు, అందరూ వినరన్న సంగతి కూడా దేవుడికి తెలుసు, అందరూ మారన్న సంగతి కూడా దేవుడికి తెలుసు. అయితే మన డ్యూటీ మనం చేయాలి. మనము నోరు తెరిచి సాక్ష్యము చెప్పినప్పుడు, మనం సువార్త చెప్పినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఎవరినో ఒకరిని పట్టుకుంటాడు. నీ సాక్ష్యం ద్వారా కొంతమంది బలపరచబడతారు, నీ సాక్ష్యాన్ని బట్టి కొంతమందికి విశ్వాసం పెరిగిద్ది, కొంతమంది ప్రోత్సహించబడతారు. నువ్వు చెప్పే మాటలను బట్టి కొంతమంది వాళ్ళు చర్చికి రావడానికి ఇష్టపడతారు, నువ్వు చెప్పే మాటలను బట్టి కొంతమంది దేవుడిని నమ్ముకోవడానికి ఇష్టపడతారు. అది మనం పని పెట్టుకోవాలి. మన బస్సులో వెళ్తున్నాం, ఆ బస్సులో ప్రక్కనోడితో మన సాక్ష్యం పంచుకోవాలి. మనం ట్రైన్లో వెళ్తున్నాం, ప్రక్కనోడితో మన సాక్ష్యం పంచుకోవాలి. లేకపోతే ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళావు, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు, బేరం చేస్తున్నావు, బార్గింగ్ చేస్తున్నావు, అక్కడ నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. లేక నీ కొలిక్స్ ఉంటారు, లేకపోతే నీతో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు, వారితో నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. అయ్యా సోడుసో, నేను పలానా వ్యక్తిని, నేను మొదట్లో ఇలాంటి వ్యక్తిని, ఇప్పుడు నేను ఇలాగ అయ్యాను, ఇదిగో నేను ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఆయన నన్ను ఇలా రక్షించుకున్నాడు. ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, ఇదిగో ఆయన నన్ను స్వస్థపరిచాడు, లేక మరణ పడక నుంచి తప్పించాడు, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, ఇదిగో పలానా స్థలం నేను చర్చికి వెళ్తున్నాను, మా పాస్టర్ గారు నన్ను చక్కగా నడిపిస్తున్నాడు, అక్కడ మాకు బాగా ప్రార్థన చేస్తారు, అక్కడ బాగా వాక్య పరిచయం జరుగుతుంది, అక్కడికి వస్తే ఆశీర్వాదాలు దొరుకుతాయి అని మీరు ఏం చేయాలంటే విశ్వాసులు అందరికి చెప్పాలి. అంతేగాని మనం చర్చికి రావడం కాదు విషయం. మనము ఒక వారం వచ్చేలోపు ఎంతమందికి చెప్పగలమో అంతమందికి చెప్పాలి. ఇది ఒక పనిగా కట్టుకోవాలి. మనం ఒకరు ప్రత్యేకంగా పని చేయకపోయినా, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, బార్గింగ్ చేస్తున్నప్పుడు, అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఎవరో నేను కలిసినప్పుడు వారికి నీ సాక్ష్యం చెప్తే చాలు. సింపుల్గా, అది కూడా పెద్ద ఎక్కువసేపు వద్దు. ఒక 5-10 నిమిషాల్లో నీ సాక్ష్యం నువ్వు చెప్తే చాలు. ఒక 5-10 నిమిషాల్లో నువ్వు వ్యక్తిగతంగా వ్యక్తికి సువార్త చెప్తే చాలు. చెప్పి, నేను పలానా సంఘానికి వెళ్తున్నానండి, పలానా పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి అండి, పలానా చర్చిలోకి వెళ్తే చక్కగా బాగా పని జరుగుతుంది, అక్కడ రండి, దేవుడు మీరు రక్షిస్తారు, లేక మేము దేవుడు స్వస్థపరుస్తాడు, అక్కడికి వస్తే మీకు సంతోషం కలుగుతుంది, రండి ఒకసారి వచ్చి చూడండి అని ఎప్పుడైతే విశ్వాసం అనే వాళ్ళు నడుం కట్టుకోవాలండి. చర్చి కట్టడం కాదు, చర్చి ఫుల్ చేసి పడేయాలి, మళ్ళీ చర్చి పెంచే ప్రయత్నాలు జరగాలి. అలా రావాలంటే మన చేతుల్లోనే ఉంది. ప్రభువు చెప్పినటువంటి సూత్రాన్ని మనం పాటించాలి. ఆయన మనకిస్తున్న పిలుపు, ఆయన మనకిస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరు నాకు సాక్షులుగా ఉండండి. అది ఎప్పుడైతే మీరు నాకు సాక్షులుగా ఉండి సాక్ష్యం చెప్తారో, అప్పుడు నా పని నేను చేసుకుంటాను. ముందు మీ పని మీరు చేసేస్తే నా పని నేను చేసుకుంటాను. కాబట్టి మీరు నా గురించి సాక్ష్యం చెప్పండి. నేను ఎవరినో, నేను ఎలాగ శిలువలో మరణించానో, నేను ఎలాంటి ప్రేమ చూపిస్తానో, నాలో ఎంత శక్తి ఉందో, ఎంత మహిముందో, నా గురించి మీరు సాక్ష్యం చెప్పండి. లేదు, అసలు మీరు ఎలా రక్షించబడ్డారో సాక్ష్యం చెప్పండి. మీరు ఎలా స్వస్థత పొందారో, మీకు ఎలా సమాధానం కలిగిందో, మీకు ఎలా ఆశీర్వాదం వచ్చిందో, నా గురించి మీరు పొందుకున్న అనుభూతిని సాక్షి రూపంలో చెప్పండి. అప్పుడు ఏం జరగాలో జరిగితే. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే విశ్వాసులు, అసలు వీళ్ళు చర్చికి రావడమే కొన్నిసార్లు కష్టం ఉంటుంది. కొన్ని సంఘాల్లో పర్వాలేదు, కానీ కొన్ని సంఘాల్లో విశ్వాసులు కూడా సరిగా సంఘానికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. మరి అలాంటప్పుడు ఎంత పెద్ద చర్చి కట్టుకొని మనమే సరిగ్గా చర్చికి రాకపోతే చర్చి ఎవరి కోసం కట్టినట్టు? మీరు నిర్ణయం తీసుకోవాలి. నా జీవితంలో ఎట్టి పరిస్థితిలో ప్రతి ఆదివారం చర్చిలో నేను మాత్రం ఆబ్సెంట్ పడను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నిర్ణయాలే ప్రాక్టికల్స్. కాబట్టి దేవుడు నా కోసం మా ప్రాంతంలో ఎంతో మంచి చర్చి కట్టాడు కనుక, మంచి పాస్టర్ గారిని ఇచ్చాడు కనుక, నేను మాత్రం ఎట్టి పరిస్థితులు ఆబ్సెంట్ అయ్యే ప్రసక్తే లేదు. నా జీవితంలో ఖచ్చితంగా నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తాను, నేను ఆరాధనలో పాల్గొంటాను, నేను సంఘ సభ్యుడిగా ఉంటాను, సంఘంలో స్థిరంగా ఉంటానని ముందు విశ్వాసులు కమిట్ అయిపోవాలి. ఆ తర్వాత మనం సాక్షిగా ఉండటానికి ఉపక్రమించాలి. అంటే మన సాక్ష్యం పంచుకోవడం, లేక సువార్త చెప్పడం, ప్రభు గురించి ఇతరులకు మనం చెప్పాలి. ఒకవేళ దూర ప్రాంతాల్లో మన దగ్గరికి రాకపోవచ్చు, మన దగ్గర వాళ్ళు వచ్చినా చాలా మన చర్చి ఫుల్ అయిపోయింది. ఏమంటారు? ఇప్పుడు దూరం నుంచి ఎవరో మన దగ్గరికి రాకపోవచ్చు, ఆ విషయం ప్రక్కన పెట్టండి. కనీసం చుట్టుప్రక్కల వచ్చి ఈ చర్చి సరిపోయింది అంటారా? చాలు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని నడిపించడానికి ఇక్కడ మన ప్రయత్నం చేయాలి. అందుకని మనం ఏం చేయాలి? మనము పొందినటువంటి రక్షణ అనుభూతిని సాక్ష్యం చెప్పడం అలవాటు చేసుకోవాలి.